80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వారు సివి రామారావు గారు ఒక ప్రకటనలో విలేకరుల సమావేశంలో తెలియపరుస్తూ అతి తక్కువ ప్లాన్స్ తోటి మేము ముందుకు వస్తున్నాము. స్వతంత్ర దినోత్సవం స్పెషల్ ఆఫర్గా ₹199కే 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్లు, అలాగే ఇంకా అనేక ప్లాన్స్ ఈ రోజున లాంచ్ చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటనలో విలేకరుల సమావేశంలో ఈ రోజున తెలిపారు. ఇంకా రాబోయే కాలంలో మన భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 400 టవర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇతర నెట్వర్క్లతో పోటీ పడే విధంగా బిఎస్ఎన్ఎల్ని అత్యధిక స్థాయిగా తీసుకెళ్లాలని, ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత తీసుకుంటున్నామని, అలాగే బిఎస్ఎన్ఎల్కి అందరూ కూడా సిమ్ములు వాడాలని చెప్పని ఆయన విలేకరుల సమావేశంలో కోరారు. మేళాస్ కండక్ట్ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ పెడుతున్నారు. తర్వాత ఫ్రాంచైజ్ ద్వారాను మేళాస్ పెడుతున్నారు అంటే రీచ్ కావడానికి. తర్వాత కొత్తగా మేము పాంప్లెట్స్ కూడా తయారు చేస్తాము ప్రతి సెంటర్లోనూ. అవి ఇప్పుడు ప్రతి ఈ మేళా కూడా మామూలుగా రీచ్ కావడానికనే ఒక్కొక్క కనెక్షన్ కస్టమర్ ఎట్లా అప్రోచ్ కావాలి, ప్రాబ్లమ్ వస్తే ఎట్లా కంప్లైంట్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ టైం ఇక మన ఆంధ్రప్రదేశ్లో స్పెషల్గా నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటెన్సివ్ స్టడీ చేసి పబ్లిక్లో ఎంటర్ ఎట్లా కావాలి, పబ్లిక్ వచ్చిన తర్వాత నాకేం కావాలి, సర్వీసులు కావాలంటే ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి చూసుకుంటారు. తర్వాత నేను ఎట్లా అప్రోచ్ కావాలి, కనెక్షన్ నాకు కావాలంటే ఏ విధంగా అప్రోచ్ కావాలి, మొబైల్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, కస్టమర్ సేవా చంద్ర ద్వారా కావచ్చు. 2 విధాలుగా ప్రాబ్లం నోటీస్కి వచ్చింది. ఒకటేమో 4G నెట్వర్క్ మేమైతే ఇండిజినియస్ చేశాం కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. దాన్ని కరెక్షన్ అదే ప్రాసెస్లో ఉంటాం. ఓవర్ ద టైం ఇంకొక టైంలో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే దాని మీద కాదు. తర్వాత సెకండ్ వచ్చేసి ఒకటేమంటే డిబిఎన్ డిజిటల్ భారత్ నిధి స్కీమ్ కింద ఎక్కడైతే సిగ్నల్స్ కవరేజ్ లేదండి మేము ఫోకస్ చేయడం జరిగింది. కొత్తగా ఇప్పుడు కేటగిరీ క్యాట్ 5, క్యాట్ 6 కింద 38 టవర్లు వస్తాయి. మీకు 3 months తర్వాత రేడియేట్ చేస్తున్నాము. అట్లానే కొన్ని చోట్ల కవరేజ్ లేదని కూడా మీరు చూసారు. ఈపీఎఫ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. అలాగే గ్రౌండ్ వాటర్ సప్లై ఆఫీస్ కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంది. అలా ఇస్తాము. ఖాదీ బండార్ కూడా ఇచ్చాము. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మాకు అడిగారు కొన్ని ఫ్లోర్ ఖాళీ ఇస్తాము, అవి కూడా వస్తున్నాయి. అలాగే భీమవరంలో చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో కోర్టు ఇచ్చాము, డిస్ట్రిక్ట్ కోర్టు. అలాగే భీమవరంలో కోర్టు ఇచ్చాము. భీమవరం కూడా అందరూ ఏదో చేయాలి. ఇవన్నీ కూడా అప్పుడు కోవూరు వరకు అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే సేమ్ ఇక్కడ టెలికాంలు ఏం మారలేదు. ఆ ప్రకారంగా ఖాళీ స్థలాన్ని ఐడెంటిఫై చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అది అంటే ఇప్పుడు భీమవరంలో కోర్టుకి వాళ్ళకి ఎక్కడ కూడా స్థలం లేదు, రెగ్యులర్ బిల్డింగ్ లేదు, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. సో వాళ్ళకి బెనిఫిట్, మాకు బెనిఫిట్, ఆ రకంగా జరుగుతుంది. అలాగే ప్రైవేట్ వాళ్ళు కూడా ఇస్తామంటే దానికి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. క్రాప్ పాలసీ ప్రకారం ఇస్తాం. బట్ ప్రయారిటీ గవర్నమెంట్కి ఇస్తాం. ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత స్టాఫ్ తగ్గిపోవడం వల్ల కస్టమర్ సర్వీస్ వినియోగదారుల సేవా కేంద్రం కూడా అందరినీ అవుట్సోర్స్ చేయడం జరిగింది. డిఫరెంట్ ఏజెన్సీస్ ఇది కూడా పెద్ద ఆపర్చునిటీ. ఇప్పుడు ప్రజెంట్ 23 సెంటర్స్ ఉన్నాయండి. నేను ఇంకో 24 సెంటర్స్ ప్లాన్ చేశాను కొత్తగా. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇంకా కొత్త ఎక్కడైతే బిల్డింగ్ ఉంటుందో బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ నెట్వర్క్ సెంటర్స్ ఉంటాయి అన్ని చోట్ల మేము ఓసీఎస్ పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ ఓసీఎస్లు ఇంకో ప్రయోజనం ఏంటంటే అన్ని చోట్ల మాకు సిమ్ బిఎస్ఎన్ఎల్ ప్రోడక్ట్సే కాకుండా ఆధార్ సర్వీసులు కూడా లభిస్తాయి. ఆధార్ సర్వీసులు ఇప్పుడు ప్రతి పిఓఏ అంటే ఐడెంటిటీ కానీ అడ్రస్ కానీ, బట్ ఈ సర్వీస్ కూడా అందరూ ఉపయోగించుకోవాలని బాడీ అండర్ బీటీ డిపార్ట్మెంట్లో ఉంటుందో వాళ్ళ ఇది నిర్దేశించిన రేట్లలో మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ ఉంటుంది.